దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ నిర్మాణకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం. ప్రియా సర్వ నిర్మాణకుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభువైన యేసుక్రీస్తు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన కృపా కనికరం నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి ప్రభు మీకు గొప్ప జయము విజయము అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన నుండి ఆశించేది నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెననేది ఆయన యొక్క ఉద్దేశం. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించను, కుటీల వర్తనుడు బయలుపడును అని సామెతలు 10:9 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు ప్రతి వారి ఎడల యథార్థ ప్రవర్తన కోరుచున్నాడు. నావు తన కాలమందు జీవించిన ప్రజలందరిలో యథార్థవంతుడై ఉండెను కనుక దేవుని దృష్టిలో కృపనొందిన వాడై ఉండెను. లోకులందరూ పాపంలో జీవించుండగా నావు మాత్రం దేవునితో నడుచు ఉన్నాడు కనుక జలప్రలయంలో నాశనం చేయటకు తీర్మానించిన దేవాదేవుడు వాడ ద్వారా నావు కుటుంబాన్ని రక్షించిన మహాదేవుడైన నేడు నిన్ను నన్ను రక్షించగల మహాదేవుడే. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుమంటున్నాడు. మీ జీవితము జ్ఞానము కట్టు నివాసముగా స్థిరమైన స్తంభముగా ఉండవలెనా? యథార్థ ప్రవర్తన కోరుకోనండి. మనుషులు ఎదుటను దేవుని ఎదుటను యథార్థంగా జీవించుటకు తీర్మానించండి. అప్పుడు మీరు నీతిమంతులుగా జీవించెదరు. మీ జీవితము ఆనందదాయకమే కానీ మీకు అప్పగింపబడిన బాధ్యతను మీరు నెరవేర్చే నిమిత్తం యథార్థంగా జీవించవలేరు. జీవగల దేవదేవుని బిడ్డ, కొంచెంలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచును. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెనని దేవుడి వాక్యం బోధిస్తోంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమందలి పరిశుద్ధులందరూ యథార్థంగా ప్రవర్తించినందున దేవుని యొద్దను ప్రజల యొద్దను మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవునని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తిస్తున్న దేవుడు మన ఎల్ల ఎంతో కృపను కనికరమును ఆదరణను చూపించగల మహాదేవుడే. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. క్రీస్తు చెబుతున్నాడు, అబద్ధము మోసం ఒక దినము తేలిపోయినప్పుడు ఎంతో అవమానము తెచ్చును కనుక యథార్థ ప్రవర్తన గలవారే జీవించండి అని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. భక్తుడైన యోబు యథార్థత శోధింపబడ్డాడు. శ్రమల మధ్య అతని భార్య, నీవు ఎక్కను యథార్థతను వదలకిందువా? దేవుని దూషించి మరణం కమ్మమనేను. అయినను యోబు పాపం చేయలేదు, తన యథార్థతను నుండి తొలగిపోలేదు. యథార్థవంతులు నీతి వారికి మార్గము సరళం చేయి. యథార్థంగా ప్రవర్తించేవారు ఆ దేవాదేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి ఇష్టలు. యథార్థవంతుల నోరు వారిని విడిపించరు. యథార్థవంతుడికి నీతియే రక్షణకం. జీవగల దేవదేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లోనూ యథార్థతను విడవకండి. అబద్ధమును మోసమును గూర్చి ఆలోచించకండి. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు న్యాయం చేయును. మీ యథార్థ ప్రవర్తన నీతి న్యాయములను ప్రజలందరూ కనిపెట్టుచున్నారు. పరలోక రాజ్యము కనిపెట్టుచున్నది. విశేషముగా ప్రభు దానిని చూచున్నాడు. ఒక దినమున భూ సంబంధమైన పరుగును కడముట్టించి పరలోక రాజ్యంలో ప్రవేశించుండగా ప్రభు ఎంతో సంతోషముగా మీకు స్వాగతం పలుకును. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో ప్రవేశించుము అని చెప్పను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము ఎంత ధన్యకరమైన దినము! ఆ దినము కొరకు మనం వేచిందాం. పరిశుద్ధాత్మదేవుని కృపతో మనం నింపబడదాం. దేవుడు మన ఎల్ల ఎంతో కృపను కనికరమును ఆదరణను సంరక్షణించే మహాదేవుడు. ఆ దేవదేవుడికి ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడా, దేవాదేవుడా, ఇమ్మానుయేలు ప్రియకర్త, నాయనా, యథార్థవంతులేళ్ళ మీ కృపను మీ కనికరాన్ని చూపుతున్న మహాదేవుడు, ఏదైనా మీ వాగ్దానం చేత మాకు జయ విజయం దయచేసి మమ్మల్ని బలపరిచి బిడ్డలందరి జీవితంలో విజయం దయచేయండి. బిడ్డలందరికీ సమాధానపరచండి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి.
అద్వితీయ సత్య స్వరూపుడా, ఇమ్మానుయేలు ప్రియకర్తవకు మహాదేవుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం క్రియ మేలుకారు సహకారం దయచేసి మీ శాంతి సమాధానం మీద ఆదరణ బిడ్డలుగా అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ అధికారంతో బిడ్డలు నింపండి. నా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తూ విజయం దయచేయమని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.